ముంబై గణేష్ ఆ స్టైలే వేరప్ప అంటుంటారు. అచ్చం ఆ దేవదేవుడే దిగివచ్చాడా అన్నట్టుగా ఉండే రూపం భక్తులను అక్కడి నుంచి కదలనివ్వదు. వివిధ రూపాల్లో ఆకట్టుకునే ముంబై గణనాథుడు అంటే ఎంతో ఫేమస్. అలాంటి గణపతిని తాము నెలకొల్పాలనే కోరిక ప్రతి హైదరాబాదీ మండప నిర్వాహకులకు ఉంటుంది. కానీ ముంబై నుంచి తీసుకురావడం శ్రమతో కూడుకున్న పని. విగ్రహాలు ధ్వంసమవ్వడం, వర్షం, విద్యుత్ తీగలు, దూరభారంతో చాలామంది వెనకడుగు వేస్తారు. కొందరు మాత్రమే వాటన్నింటినీ తట్టుకొని ముంబై నుంచి తీసుకొచ్చి ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. అయితే 5 ఏళ్లుగా ఆ శ్రమను తగ్గించేశారు శ్రీ చౌదరి ఆర్ట్స్ నిర్వాహకులు. నగర శివారులోని లక్ష్మీగూడకు ముంబై గణేష్ పరిశ్రమను తీసుకువచ్చారు. అచ్చం ముంబైలో తయారు చేసే వినాయకుడి రూపాలను మన హైదరాబాదీలకు అందిస్తున్నారు. ముప్పై 35 ఏళ్ల క్రితం ఫుట్పాత్తో ప్రారంభమైన వీరి విగ్రహాల తయారీ ఇప్పుడు సంస్థగా మారింది. ప్రతి ఏటా కొత్త కాన్సెప్ట్తో వినాయక విగ్రహాలను తయారు చేస్తూ మండప నిర్వాహకులను ఆకట్టుకుంటున్నారు. లాస్ట్ 5 years నుంచి మేము వర్క్ చేస్తున్నాం సార్. యాక్చువల్లీ కాన్సెప్ట్ వచ్చింది ముంబై స్టైల్ గణపతులు అన్నీ. ముంబై నుంచి ఎందుకు ఇక్కడ కాన్సెప్ట్ స్టార్ట్ చేశామంటే సార్, ఇక్కడ నుంచి ఇక్కడ విగ్రహాలు పెట్టేటోళ్ళు అక్కడ వెళ్తున్నారు సార్ విగ్రహం కోసం. ముంబైలో అక్కడ కొంచెం మంచిగా ఉంటాయి విగ్రహాలని, యూనిక్ ఉంటాయని అందుకోసం వెళ్ళారు. అయితే వెళ్ళేటప్పుడు ఏమైందంటే వెళ్ళి తెచ్చుకునేటప్పుడు చాలా డ్యామేజ్లు అవుతున్నాయి సార్. మేము డ్యామేజ్లు అయితే మళ్ళీ కలర్కి ప్రాబ్లం అవుతుంది, విగ్రహాలు డ్యామేజ్ అవుతున్నాయి. అందుకోసం మేమేం చేశానంటే సార్, మనం ఒక ఐడియా వచ్చింది మనకి, వీళ్ళు అంత దూరం వెళ్ళి తీసుకొస్తున్నారు విగ్రహం, వీళ్ళ ప్రాబ్లంకి మనం సాల్వ్ చేసి మనం ఒకటి ఇక్కడనే క్రియేట్ చేద్దామని మాకు ఆలోచన ఉండే. అందుకోసం మేము ఏం చేసామంటే సార్, ఆ విగ్రహాన్ని మేము మొత్తం దాని గురించి స్టడీ చేసి, యాక్చువల్లీ మేము ఈ లైన్లో 35 years నుంచి ఉన్నాం. మా నాన్న వాళ్ళు చేసేటోళ్ళు. మేము సొంతంగా కలర్ షేడ్లు తయారు చేస్తాం, కానీ క్వాలిటీ మాత్రం ఏషియన్దే వాడతాం. మేము కాస్ట్లీ పోతుంది సార్, కానీ క్వాలిటీ అవుట్పుట్ రావాలంటే మంచి ప్రోడక్ట్ వాడితేనే క్వాలిటీ వచ్చేది. అందుకోసం మేమే తెలిసి మా ఓన్ క్రియేషన్తో కలర్స్, బాడీ టోన్స్ అవి అన్నీ మేమే చేస్తున్నాం సార్. ఇంకా మార్కెట్లో ఈజీ ఇవ్వడానికి చాలామంది కంపెనీలు ఉన్నాయి, దాంట్లో వేరే బ్యాక్గ్రౌండ్ కలర్స్ కోసం ఆ కలర్స్ మేము వాడుతున్నాం సార్. స్పెషల్గా ఏముందంటే సార్, ముంబైకి దగ్గర కోలాపూర్, ఆ కోలాపూర్ నుంచి కూడా మన దగ్గర వచ్చారు సార్. కర్వీర్ కా రాజా అని కోలాపూర్లో ఫేమస్ గణపతి. అయితే వాళ్ళకి ముంబై దగ్గర పడినా వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళకి 350 kilometers కోలాపూర్ అయినా మన పని చూసి, మన క్వాలిటీ చూసి మన దగ్గర వచ్చారు సార్. 600-700 kilometers ట్రావెల్ చేసి మరి మన దగ్గర వచ్చి ఈ విగ్రహం తీసుకోబోతున్నారు. గణపతి ముఖం, శరీరం, ఆకృతి అన్నీ ఎంతో చక్కగా తీర్చిదిద్దుతున్నారు. క్వాలిటీలో ఎలాంటి తేడా రాకుండా విగ్రహాలను తయారు చేస్తూ కస్టమర్లను పెంచుకుంటున్నారు.
వీరి ప్రతిభను మెచ్చుకున్న కొందరు కొల్హాపూర్ నుంచి వచ్చి వినాయక విగ్రహాలను తీసుకువెళ్లడం విశేషం. కొల్హాపూర్ వారికి ముంబై కేవలం 350 కిలోమీటర్ల దూరం మాత్రమే. అయినా వారు దాదాపు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్కు వచ్చి వినాయక విగ్రహాలను తీసుకెళ్తున్నట్టు తెలిపారు. ఏదైనా న్యూ కాన్సెప్ట్స్లో విగ్రహాలు చేయాలని, హైదరాబాద్లో కొత్త పని తీసుకొని రావాలని మేము ఇది నేర్చుకున్నాం. మేము బై బర్త్ ఇది దీంట్లోనే పని చేసినాం. 30 ఇయర్స్ 35 ఇయర్స్ది ఎక్స్పీరియన్స్ ఉన్నది మాది ఈ విగ్రహం చేసేది. అదే కాన్సెప్ట్ కోసం బయట వెళ్ళినారు కొంతమంది, హైదరాబాద్లో బయట నుంచి తెస్తుండే. మేము చేసేది చిన్న పని సార్, మేము చిన్న విగ్రహాలదే చేసేయండి. ప్రతి సంవత్సరం అప్డేట్ అవ్వాలి, ఇంకా అందరికీ కొత్తది కావాలి ప్రతి సంవత్సరం. ఎందుకంటే అప్పుడు ఆలోచించిన వీళ్ళు ప్రతి వారిది हर किसी का सोच अलग अलग है. अब हर किसी को नया काम होना, तो कॉन्सेप्ट वाइज काम करने का हर किसी को होना था. तो उसके लिए हम लोगों ने इसके लिए भी हमारा खुद का एक्सपीरियंस, ये काम सीखने के लिए 10 साल से 15 साल का हमारा खुद का एक्सपीरियंस हुआ. मुंबई से आर्टिस्टों का थोड़ा डाई लेके आए हम लोग. नहीं, ऐसा नहीं कि हम लोग हमारा ही खुद का कुछ करें. हम अभी हमारा खुद का ओन करते जा रहे. 2025 में सब कॉन्सेप्ट हमारे न्यू है, हमारे न्यू फेजेस है. अभी बाकी सब थोड़ा कस्टमाइजेशन चल रहा. इसके एज पर स्केच के ऊपर गणपति बना रहे हैं हम लोग. ముంబై గణపతి అంటే ఒక వైబ్రేషన్ వస్తుంది. అందుకే ఆ విగ్రహాలను నెలకొల్పేందుకు తాము ఆసక్తి చూపిస్తున్నట్టు ఓ మండప నిర్వాహకుడు తెలిపారు. నేను ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నా అంటే మేము ముంబైలో చాలా తిరిగాం. 2019, 2018లా పోయి అక్కడ మేము వినాయకుడిని బుక్ చేద్దాం కూడా అనుకున్నాం. మా టీం మెంబర్స్ మేము 5 మెంబర్స్ వెళ్ళి, మేము మా టీం వాళ్ళందరూ వెళ్ళి మేమంతా తిరిగాము. పరేల్ వర్క్షాప్లో తిరిగాము, సిద్ధేష్ దాదాని కలిసాము, అందరిని కలిసాము. వాళ్ళు వినాయకుని చేస్తా అన్నారు, చేయనని చెప్పలే. కానీ మాకు అక్కడ నుంచి తేనికి చాలా ఇబ్బంది అవుతుండే. కానీ మాకు దేవునిలాగా మా శ్రీ చౌదరి వాళ్ళు నితిన్ భాయ్ వాళ్ళు వచ్చి మాకు చాలా హెల్ప్ చేశారు. మేము ఒక 10 ఇయర్స్ నుంచి వాళ్ళకి చెప్తున్నాం, ఇట్లా పెద్దగా చేయండి, మా ముంబై వినాయకుడు అంటే చాలా ఇష్టం. మేము ఎప్పటి నుంచో 1 ఇయర్ నుంచి మేము వెయిట్ చేసాం ఈ పండగ గురించి, మేము ముంబై విగ్రహం పెట్టాలని. అక్కడ వీడియోస్ చూస్తే మాకు ఎందుకో వైబ్రేషన్ అయిపోతుంది. మాకు అందు గురించే మేము శ్రీ అడిగినాం, ఇప్పటి నుంచి మాకు ముంబై విగ్రహం తేయండి అని. మేము 10 ఇయర్స్ నుంచి వెయిట్ చేసినందుకు ఈ 4 ఇయర్స్ నుంచి మాకు వాళ్ళు కల్పించినందుకు మాకు చాలా గ్రేట్ అనిపిస్తుంది. ముంబై నుంచి ప్రతి ఏటా విగ్రహాలు తీసుకురావాలంటే ఎంతో శ్రమ పడాల్సి వచ్చేదని, ఇప్పుడు తాము లక్ష్మీగూడ నుంచి చాలా సులభంగా తీసుకువెళుతున్నట్టు మరో నిర్వాహకుడు తెలిపారు. 2012 से हम गणपति मुंबई से ला रहे हैं, नामपल्ली राजा गणेश उत्सव समिति 2012 से लाए. उसके बाद 13 में लाए, 14 में लाए और 19 में लाए. कंटिन्यू मुंबई से कई साल से हम मुंबई से गणपति ला रहे हैं हम. तो वहाँ से ला रहे तो हमारा बहुत स्ट्रगल हो रहा हमारे को. गणपति लाने टाइम पे बच्चों को बारिश, वायर, केबल, बहुत झाड़ा, बहुत प्रॉब्लम्स हो रहे थे. हम लोग क्या स्ट्रगल को कर लेते, गणपति उत्सव हम करते थे. एक बार अपना 22 में चौधरी आर्ट्स गणपति का मुंबई का स्टाइल में स्टार्ट करे सो हम स्टार्ट करने टाइम पे हम आके देखे सो गणपति हाईलाइट बना रहे थे. हम चौधरी साहब से बात करें, इस बार हमारे को दो, हमारा क्या मुंबई के जाके ला रहे तो बहुत स्ट्रगल हो रहा हमारे को बोल के बात करो. तो हम स्केच दिए सो गणपति बनाए हम वहाँ पर उनको क्या हुआ बोलते मुंबई जाना की जरूरत ही नहीं है. जो भी मुंबई में जो गणपति बना रहे पूरा हाईलाइट यहाँ पे बैकग्राउंड हो, गणपति हो हाईलाइट बना रहे, कलर भी अच्छा बना रहे. और हमारे को भी ज़रा स्ट्रगल से हम प्रॉब्लम से जो लाने का प्रॉब्लम हो रहा है वो भी हमारे को दूर हो गए सो है. हम मुंबई में जाते ना, वो गणपति जो भी अपने को यहाँ पे चौधरी आर्ट्स में मिल रहा ना, उसीलिए हम मुंबई को कम होगा. पूरे चौधरी आर्ट्स में हम गणपति ले रहे, हमारे बेस्ट गणपति दे रहे चौधरी आर्ट्स, और हाईलाइट बना के भी दे रहे. अपन जो समझ रहे ना उससे अच्छा बना के दे रहे, और कलर भी उन दो पेंटिंग जो भी अच्छा बना के दे रहे हमारे को हाईलाइट बना रहे. उनको बेस्ट मैं दे रहा हूँ उन लोगों को. ఫోటో ఇస్తే అచ్చం అలాంటి గణనాథుణ్ణి తయారు చేసి ఇస్తామంటున్నాడు ఓ కార్మికుడు. 3D కలర్ ప్రింటింగ్తో ఈసారి బ్యాక్గ్రౌండ్ ప్యాటర్న్తో విగ్రహాలను రూపొందిస్తున్నట్టు తెలిపాడు. ఇక్కడ ముంబై ప్యాటర్న్ అంటే వర్క్ ఎట్లా ఉంటుంది అని అనుకున్నా, కానీ ఆల్రెడీ నేను ఆర్డర్ చేసి వచ్చాను కాబట్టి ఇక్కడ నా 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఇయర్ కూడా ఇక్కడ చేసిన వర్క్ నుంచి కూడా అవుట్పుట్ నుంచి మొత్తం నేనే చేస్తాను, షేడింగ్తో సహా మొత్తం బ్యాక్గ్రౌండ్ నుంచి మొత్తం ఎవ్రీ ఇయర్ ఇక్కడ చేస్తూ ఉంటాం. మా వర్క్ మీకు ఎలా నచ్చింది అనేసి నేను అడుగుతున్నాను. నేను అది ఎవ్రీ ఇయర్ ఇక్కడ మా కస్టమర్ కుర్రోళ్ళంతా మా దగ్గర ఉంటారంతా. మాది ఇదే టీం ఉంటుంది, ఎప్పుడు కూడా చేంజ్ అనేది ఉండదు. ఇక్కడ స్టార్ట్ చేసిన ఎవ్రీ ఇయర్ కూడా ఇదే టీం, ఎవరు కూడా ఉండరు. మా దగ్గర ఉన్న వర్కర్స్ అంతా ఏ పని చెప్తా చేస్తారు.
సమయానికి కస్టమర్ చాయిస్ ఫోటో ఇస్తే దాని ప్రకారం కూడా మేము అవుట్పుట్ ఇస్తాం. మొత్తం హ్యాండ్ తోటే చేస్తాం మొత్తం. ఇది ఇట్లా ఇది చేసి మొత్తం బాడీ కలర్కి మొత్తం ఇది అక్రాలిక్ అనమాట, లోకల్ కాదు, ఇది కంపెనీది. ఇది మేము అది కూడా ఇదే యూజ్ చేస్తాం. షైనింగ్ కనిపిస్తుంది, లైటింగ్ వచ్చేటప్పుడు చాలా డెకరేషన్ కానీ అవుట్పుట్ కానీ చాలా లుక్ అనేది తీసుకొచ్చే విధంగా మేము చేస్తాం ఎప్పుడు కూడా. ఇది బ్యాక్గ్రౌండ్ అవుట్పుట్ మీకు సేమ్ ఇట్లానే వస్తుందండి. ఇది కెమెరా సార్. ఇప్పుడు ఏంటంటే ఇది మోర్ పంక్ అనమాట. ఇది ఇప్పుడు అక్కడ చేస్తున్నాం మేము. మోర్ పంక్ అనేది ఇట్లా వస్తుందండి. ఇది డీటెయిల్ చేస్తున్నాం ఇప్పుడు. మొత్తం అవుట్పుట్ వచ్చినాక మీకు లుక్ అనేది వేరే విధంగా ఉంటుంది. సేమ్ యాసిడీస్ అనేది వస్తుంది మీకు. ఎందుకంటే కస్టమర్ చాయిస్ బట్టి మేము చేస్తాం. అంతకుముందు అంటే మా వర్క్ మేము చేసి ఇచ్చేటోళ్ళం. ఈసారి కస్టమర్ ఏది ఫోటో ఇస్తే దాని ప్రకారం మేము చేయడం జరుగుతుంది. హైలైట్ అంటే 30 feet వరకు ఉన్నాయండి మా దగ్గర. ఎవ్రీ ఇయర్ కానీ అలా పెంచుకుంటూ వస్తున్నాము. ఏంటంటే హైదరాబాద్లో ఫేమస్ అని పేరు ఇక్కడ ఉంది. అందుకే మేము ఇక్కడే చాలా దగ్గర మాకు ఇచ్చేసినా సరే మేము పోలేదు. వీళ్ళు మాకు ఒక తమ్ముళ్ళగా రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రతి ఇయర్ కూడా ఒక కస్టమర్ లాగా చూడట్లేదు, వాళ్ళ ఇంటి మనిషిలాగా చూసి వాళ్ళ మా సమయానికి ఛాయలు కానీ టిఫిన్లు కానీ మా పిల్లలకి భోజనాలు కానీ వాళ్ళే అరేంజ్ చేస్తున్నారు. మేము నైటు ఎక్స్ట్రా టైం అయినా మా వర్క్ అన్నట్టు మేము చేస్తున్నాము. ఒక లేబర్లకు మేము ఫీల్ అవ్వట్లేదు. అవుట్పుట్ ఇంకా రావాలని ఎవ్రీ ఇయర్ బెటర్ కాకుండా ఇయర్ ఇంకా రావాలని మేము లేట్ అయినా కాకుండా మంచిగా అవుట్పుట్ రావాలని మేము ట్రై చేస్తున్నాం. ఏకదంతాయ, వక్రతుండాయ, గౌరీతనయ ఇలా ఏ పేరుతో పిలిచినా మన ముందు ఆ లంబోదరుడు సాక్షాత్కరిస్తాడు. ప్రతి ఏటా గణనాథుణ్ణి డిఫరెంట్ స్టైల్లో నెలకొల్పాలని మండపాల నిర్వాహకుల అభిరుచికి తగ్గట్టుగా గణనాథులను తయారు చేస్తున్నారు శ్రీ చౌదరి ఆర్ట్స్ నిర్వాహకులు.